దుబాయ్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బుర్జ్ ఖలీఫానే. సుమారు 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తుల ఈ భవనం దుబాయ్లోనే కాదు, ప్రపంచంలోనే ఎత్తైన భవనం. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణ పనులు 2010లో పూర్తయ్యాయి. అంటే సుమారు 6 ఏళ్లపాటు శ్రమించి ఈ భవనాన్ని కట్టారు. సామాన్యులైన, సెలబ్రిటీలైనా దుబాయ్కు వెళితే ఈ బుర్జ్ ఖలీఫాను సందర్శించాల్సిందే. భవనం దగ్గర నిలబడి సరదాగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే. అలాంటి ఈ ఎత్తైన కట్టడంలో పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. అలా బుర్జ్ ఖలీఫాలో స్టార్ హీరో మోహన్ లాల్ తన భార్య కోసం సింగిల్ బెడ్రూమ్ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇలా మొత్తానికి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా రికార్డు సృష్టించాడు ఈ హీరో. దీంతో ఈ న్యూస్తో ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నాడు మోహన్ లాల్. మోహన్ లాల్ గతంలో బుర్జ్ ఖలీఫాలోని 29వ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈ ఫ్లాట్ను తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించాడు ఈ స్టార్ హీరో. ఇక టాలీవుడ్ హీరోల్లోనూ మహేష్ బాబు, అల్లు అర్జున్కి దుబాయిలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారని టాక్ ఉంది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ మాత్రమే కాదు, ఓ విల్లాను కూడా సొంతం చేసుకన్నారట మోహన్ లాల్. లావిష్ 3 BHK అయిన ఈ విల్లా కూడా చాలా ఖరీదైందని, చూడ్డానికి కళ్ళు చెదిరేలా ఉంటుందని టాక్. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్సో వాచ్. పవన్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగే న్యూస్. ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్ పూర్తిగా పాడైన కోట కాళ్లు, ఏకంగా కాలివేళ్లు తీయాల్సిన పరిస్థితి. విచిత్రం. భూమి లోపల చంద్రుడి అవశేషాలు. సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు. అర్ధరాత్రి స్టైల్గా సిగరెట్ తాగుతూ వచ్చాడు. కట్ చేస్తే ఆ తర్వాత సీన్కి దిమ్మ తిరుగుద్ది.